2022లో విడుదలైన స్పీక్ నో ఈవిల్ ఒక సైకలాజికల్ హారర్ చిత్రం. డెన్మార్కు చెందిన బ్యోన్, అతని భార్య లూయిస్ మరియు వారి కుమార్తె ఆగ్నెస్ ఇటలీలో విహారయాత్రలో ఉన్నప్పుడు నెదర్లాండ్స్కు చెందిన ప్యాట్రిక్, అతని భార్య క్యారెన్ మరియు వారి కొడుకు ఏబెల్లను కలుస్తారు. వీరంతా అక్కడ చాలా సరదాగా గడుపుతారు. ప్యాట్రిక్ కుటుంబం బ్యోన్ కుటుంబంతో ఎంతో స్నేహపూర్వకంగా ప్రవర్తించడంతో వారికి ప్యాట్రిక్ కుటుంబంపై ఒక మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. విహారయాత్ర ముగిసిన తర్వాత ఒకరోజు ప్యాట్రిక్ గ్రామీణ ప్రాంతంలో ఉన్న తమ ఇంటికి ఒక వీకెండ్ గడపడానికి రావాలని బ్యోన్ కుటుంబాన్ని ఆహ్వానిస్తాడు. బ్యోన్ మరియు లూయిస్ ఆ ఆహ్వానాన్ని అంగీకరించి నెదర్లాండ్స్లోని వారి ఇంటికి వెళ్తారు. మొదట్లో అంతా బాగానే ఉన్నట్లు అనిపించినా నెమ్మదిగా ప్యాట్రిక్ జంట ప్రవర్తన వింతగా మారుతుంది. ప్యాట్రిక్ మరియు క్యారెన్ తమ కొడుకు ఏబెల్తో చాలా కఠినంగా వ్యవహరిస్తుంటారు. లూయిస్ శాకాహారి అని తెలిసినప్పటికీ ప్యాట్రిక్ ఆమెను మాంసం తినమని బలవంతం చేస్తాడు. తన మొహమాటం వల్ల లూయిస్ వారినేమీ అనలేక ఇష్టం లేకపోయినా ఆ మాంసాన్ని తింటుంది. ఒకరోజు ప్యాట్రిక్ జంట బ్యోన్ కుటుంబాన్ని రెస్టారెంట్కు తీసుకువెళ్తారు. అక్కడ ప్యాట్రిక్ అతిగా మద్యం సేవించి తాగిన మైకంలో వారితో చాలా అభ్యంతరకరంగా ప్రవర్తిస్తాడు. అంతేకాకుండా చాకచక్యంగా తప్పించుకొని ఆ రెస్టారెంట్ బిల్లును కూడా బ్యోన్తోనే కట్టిస్తాడు. పార్టీ ముగిసి ఇంటికి వచ్చిన తర్వాత కూడా ప్యాట్రిక్ ప్రవర్తనలో మార్పురాదు. అతను లూయిస్తో హద్దులు దాటి ప్రవర్తిస్తూ ఆమెను తీవ్ర అసౌకర్యానికి గురిచేస్తాడు. ఈ సంఘటనలన్నీ చూసిన బ్యోన్ దంపతులు ప్యాట్రిక్ జంట ప్రవర్తన నచ్చక వెంటనే అక్కడి నుండి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటారు. వారు ఎవరికీ చెప్పకుండా కారులో కొంత దూరం వెళ్తారు. అయితే దారిలో తమ కూతురు ఆగ్నెస్ తనకు ఎంతో ఇష్టమైన కుందేలు బొమ్మను అక్కడే మరిచిపోయానని ఏడుస్తుంది. కేవలం ఆ బొమ్మ కోసం వారు మళ్లీ వెనక్కి వెళ్తారు. బ్యోన్ దంపతులు వెనక్కి వచ్చేసరికి ప్యాట్రిక్ వారికోసమే ఎదురుచూస్తున్నట్లుగా కనిపిస్తాడు. వారు రాగానే ప్యాట్రిక్ తన ప్రవర్తనకు క్షమాపణలు చెప్పి వారిని వెళ్లవద్దని బ్రతిమాలుతాడు. బ్యోన్ మరియు లూయిస్ ఎదుటివారిని బాధపెట్టకూడదనే తమ అతి మర్యాద కారణంగా మళ్లీ అక్కడే ఉండడానికి ఒప్పుకుంటారు. కాని అది ప్యాట్రిక్ జంట వేసిన ఒక భయంకరమైన ఉచ్చు అని వారు గ్రహించలేకపోతారు. కేవలం మర్యాద కోసం బ్యోన్ దంపతులు తీసుకున్న ఆ నిర్ణయమే వారు చేసిన అతిపెద్ద తప్పు. అవతలివారు ఏమనుకుంటారో అనే మొహమాటంతో తమ ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని తెలిసినా వారు ధైర్యంగా అక్కడి నుండి వెళ్లలేకపోయారు. ఆ చిన్న పొరపాటే వారిని తిరిగి ఆ మృత్యుపాసంలోకి నెట్టివేసింది. ఇక్కడి నుండి సినిమా చాలా భయంకరమైన మలుపు తీసుకుంటుంది. ఆ తర్వాత వారు ఎటువంటి చిత్రహింసలకు గురయ్యారు, ఆ కిరాతక జంట నుండి తప్పించుకోవడానికి చేసిన ప్రయత్నాలు ఏమయ్యాయి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ముఖ్యంగా క్లైమాక్స్లో వచ్చే ఆ సన్నివేశాలు అత్యంత క్రూరంగా గుండెల్ని పిండేసేలా ఉంటాయి. ఈ సినిమా చాలా బాగుంటుంది, ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడండి. అయితే ఈ సినిమా పిల్లలకు తగినది కాదు, కేవలం పెద్దలు మాత్రమే చూడండి. సమాజంలో మనం పాటించే అతి మర్యాద ఎంత ప్రమాదకరమో చూపిస్తుంది. మన అంతరాత్మ ఏదో తప్పు జరుగుతోందని హెచ్చరిస్తున్నప్పుడు ఎదుటివారు ఏమనుకుంటారో అని మనం మౌనంగా ఉండడం మన వినాశనానికి దారితీస్తుందని ఈ చిత్రం హెచ్చరిస్తుంది. మీకు ఇలాంటి మరిన్ని సైకలాజికల్ హర్రర్ సినిమాల గురించి తెలుసుకోవాలని ఉందా? అయితే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.